ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దుద్దేడ్ టోల్గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి తమ సమస్యలు అడిగి తెలుసుకోవడంపై ప్రయాణికుల హర్షం. బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికుల సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ డిపోకి చెందిన ఎక్స్ప్రెస్ బస్సుల్లో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండటంతో మహాలక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తా తాము ఆర్టీసీని నిలబెట్టామని తెలిపారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేశామని, దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. తమకు బస్సుల ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకోవాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్తో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారం చేస్తామని నిన్న జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పామన్నారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.